సింహాసనం, భూమి నా బాధపీఠం. అంతే కదా? ఆకాశం ఎవరి సింహాసనం, భూమి ఎవరి పాదపీఠము కదా? అంటే యేసు ప్రభువు కాలు పెడితే ఈ భూమి సరిపోద్దంట. చేపగిలేపో, ఆకాశము ఆయన సింహాసనం అంట కదా. అంటే ఆకాశం ఆయన కూర్చుంటాడంట. అంటే ఆయన ఎక్కడుండా, తలకి ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. మరి ఆయన చెయ్యి ఎంత ఉంటుంది? ఆయన చెయ్యి ఎంత ఉంటుంది? ఈ భూమి ఎంత, మనం ఎంత, మన బతికి ఎంత, మన చెయ్యి ఎంత? మరి ఆయన గుప్పులు చెప్పండి, ఆయన గుప్పులు ఎంత ఉంటుంది? మన గుప్పులు ఎంత? ఈ గుప్పులు ఎక్కువ, ఆ గుప్పులు ఎక్కువ. అరే ఒక్క గుప్పులు ఇప్పితే అప్పులు కొట్టుకుపోతే వేసినాం హల్లి చెప్పండి. దానికోసం తెల్లాళ్ళు మనుదపడి బీపీ తెచ్చుకో, సొగులు తెచ్చుకొని ఆళ్ళు చేసి ఏళ్ళు చేసి అయ్యో తెల్లాళ్ళు నచ్చగట్టాలయ్యా. నువ్వు ప్రభుని అడుగమ్మా హల్లి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని అడగాలి? నమ్మదగిన వాడు మనిషా దేవుడా? బుధవారం చీడ నమ్ముతారు. ఆడు ఇంకా రాలేదంటే వీడు డబ్బులు ఇస్తారండి అయ్యా, అప్పు మొన్నే కట్ట, పోయిన వారం కట్టి ఇస్తారండి. ఆడు రాకపోతే ఆడు ఎమ తిట్లు.